నమస్కారం అండి. నా పేరు ఫయాజ్. నేను రామసముద్రం మండలం రామసముద్రం గ్రామం అన్నమయ్య జిల్లా వాలంటీర్ని. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రి డోలా వీర బారాంజనేయ స్వామి గారు చెప్పిన అంశం అందరికీ తెలిసిందే. వాలంటరీ వ్యవస్థ అంటే ఏమి, వాళ్ళ విధులు ఎట్లాంటివి, ఆయనకి ఏమన్నా తెలిసినా ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు, ఏ జీవోలో లేనటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎట్లా కల్పించాలా, వాళ్ళు అసలు ఉద్యోగంలోనే లేరు, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తామని మీకే నియమించడానికి జీవో ఎవరు ఇచ్చినారు? ఏ ప్రభుత్వంలో గెలిచిన తర్వాతే కదా మీకు కూడా ఒక జీవో అంటూ వచ్చింది. మేము సామాన్యులనే ఉద్దేశంతోనే కదా మీరు మా మీద ఇచ్చేస్తున్నారు. మేమేం అడుగుతామన్నా మిమ్మల్ని, మేము నిరుద్యోగులు, మా ఉద్యోగం మాకు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించండి అని వేడుకున్నాం. ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చినారు? ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించండి, మేము గౌరవవేతనం 10,000 ఇస్తాము, గత ప్రభుత్వం మీకు ద్రోహం చేసింది అని పుకార్లు ఎందుకు చేస్తారు? మీరు కొట్టుకోండా, మేమేం చేస్తాం నిరుద్యోగులు? ఇది పద్ధతి కాదు. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మార్చుకోండి. మేము 2,60,000 మంది ఉన్నాం. ఇంటూ 4 వేసుకున్నా కూడా 10 లక్షల మంది అవుతాం. ఇప్పుడు మేము ప్రజాసేవ చేసిన వాళ్ళని మేము పోయి మా విన్నపాలని మేము వాళ్ళని వినిపించుకుంటాం, మా గోడుని వాళ్ళకి తెలియజేస్తాం. అప్పుడు మీరేం చేస్తారు? మేమే సపరేట్గా పార్టీ పెడితే మీ వాల్యూ ఏముంటుంది? పక్క స్టేట్కి పోయి పని చేయాల్సినంత క్రమం మాకేం పట్టింది? మీరెందుకు మా విధుల నుంచి మాకు తొలగించాలని చూస్తున్నారు? మేమేం తప్పు చేసాము? గవర్నమెంట్ ఎందుకు పక్క స్టేట్కి పోయి పని చేయమనే? ఈ స్టేట్లో ఎందుకు బతికినా? మేము మా స్టేట్లో మేము పని చేసుకుంటూ మా ప్రజలకి మేము ప్రజల వద్దకే పాలన చేస్తుంటే మీకు ఎందుకు నచ్చడం లేదు? నాకు అర్థం కాలేదు. మేము చేసిన ద్రోహం మీకు? మేము నిరుద్యోగులు కాబట్టే కదా మిమ్మల్ని అడుక్కుంటాము. ప్రభుత్వం ఏర్పడింది ఎందుకు? నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించాలి. మీరేం చేస్తున్నారు? మాకి ఉండే నిరుద్యోగ శాతం తగ్గిస్తా అని చెప్పి ఎక్కడ లేని చెత్త చెదారమంటే మానేద్దని పెడతాన్నారు. అసలు వాలంటరీ వ్యవస్థ అంటే మీరు ఎందుకు అంత ఇది చేస్తున్నారో నాకు అర్థం కాలే. ఓట్లు వేసినప్పుడు మాత్రం మేము కావాలా? ఓట్ల కోసం అయితే మాకు ఎక్కడైనా వస్తారు మీరు. ఓట్లు లేని దానికి ఓట్లు మేము వేసేకైనా మీరు ఎట్లా గెలుస్తారు? మీరు ఎట్లా గెలుస్తారండి? మీరు మంత్రి అనే పదవి మీకు వచ్చిందంటే దానికి అర్థం ఏముంది? మేము ఇంతమంది కష్టపడినామనే అర్థంతోనే కదా మీకు మంత్రి పదవి వచ్చి ఉంటుంది. దేనికి ఆ మంత్రి పదవి? మంత్రి అనేందాక విచారించి ఏది నిజం ఏది అబద్ధం, నిరుద్యోగులు వీళ్ళ సమస్య మనం పరిష్కరించాలా. గత ప్రభుత్వం చేయాల, మీరు ఏర్పడింది ఏమిటికి? ఈ ప్రభుత్వం న్యాయం చేస్తామనే కదా మీరు ఏర్పడింది. మీరు కూడా ఇట్లా అన్యాయం చేస్తే మేమేం కావాలా? ఈ ప్రభుత్వము గవర్నమెంట్ ఇవంతా ఎవరి కోసము? ప్రజల కోసమే కదా. యువత నిరుద్యోగ శాతం తగ్గించేదానికే కదా. ఏం తగ్గిస్తున్నారు మీరు? ఏం తగ్గిస్తున్నారు చెప్పండి? 2,60,000 మందికి మోసం చేస్తున్నారంటే మీరే తెలుసుకోవాలా. 2,60,000 మందిలో ఎంతెంత చదువుకొని ఏం జాబ్ లేక ఉద్యోగాలు లేక రోడ్డు నిలబడిన ఫ్యామిలీ అంతా ఏం చేస్తున్నట్లు మీరు? మీకన్నా నక్సలైట్లన్నా మేలు. ఒకసారి చంపేస్తారు. మీరేమన్నా అంటే 6 నెలలు 5 నెలలు ఇస్తాం, ఈ నెల ప్రకటిస్తాం, రేపు నెల ప్రకటిస్తాం, ఈ క్యాబినెట్ మీటింగ్లో చెప్తాం, ఆ క్యాబినెట్ మీటింగ్ ఏం చేసినారు మీరు? ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏం స్పందించినారు మీరు? చాలామంది లేడీస్ బయటకు రావడం లేదు కాబట్టి మీరు బతుకుపోతున్నారు. వాళ్ళు అక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీస్తో ఇబ్బంది ఉండి వాళ్ళు ఎక్కడ ధర్నా చేయలేకపోతున్నారు, రాలేకపోతున్నారు కాబట్టి మీరు మమ్మల్ని కించపరుస్తున్నారు. వన్స్ వాళ్ళు వస్తే గవర్నమెంట్ ఎక్కడ పోతుందో మీరే ఆలోచించుకోవాలి. ఒక గవర్నమెంట్ ఏర్పడింది అంటే ఎవరి కోసము ఏర్పడింది? గవర్నమెంట్ ఉండేది ఎవరి కోసము? మా కోసం. మాకేదన్నా కష్టాలు వస్తే ఆదుకోవాలనే కదా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మాకే కష్టాలు వచ్చినప్పుడు ఆదుకున్నట్టు ఆ గవర్నమెంట్ ఎందుకు చెప్పండి? మీరే క్యాబినెట్ ఉంది, మీకు మంత్రి పదవి ఉన్నాయి, మీరు పార్టీ కక్షలు వాళ్ళ మీద మీరు మీద వాళ్ళ అగెనిస్ట్గా చెప్పండి. నిరుద్యోగులు మేమేం చేస్తామే? మా పొట్ట ఎందుకు కొడుతున్నారు మీరు? ఇప్పుడు మేము అవసరం లేకపోతే మీకు పదవులు వచ్చేవా? మేము అవసరం ఉండే కదా మీకు పదవులు వచ్చినాయి. మా కడుపుని ఎందుకు కొడుతున్నారు మీరు? ఆలోచించాలా. తాలిబాన్ల కన్నా దారుణంగా ఉండాలి. వాళ్ళన్న ఒకసారిగా చంపేస్తారు. మీరు అట్లా లేదు, ఈ నెల ఇస్తాం, రేపు నెల ఇస్తాం, ఇప్పుడు చెప్తాం, అప్పుడు చెప్తాం. ఏమి ఇచ్చేదానికి మీకు ఏమి?
ఏమన్నా మీ ఇంట్లో నుంచి వచ్చి అడుగుతున్నావా? సిఎఫ్ఎంఎస్ఐడి, హెచ్ఆర్ఎఫ్ఎంఎస్ఐడి ఎందుకు క్రియేట్ అవుతాయి అవి? ఎట్లా వేస్తారు దానికి జీతము? ట్రెజరీ నుంచి ఓపెన్ అవుతుందంటే దానికి ఎవరు బాధ్యత? మంత్రి గారు ఈ నెల చెప్తారు, రేపు నెల చెప్తారు, ఎవరిని అడగాలి మేము? మీకు పదవులు ఉన్నాయి, మీరు ఏసీల్లో కూర్చుంటారు, ఆరాంగా ఉంటారు. అర్ధ కడుపులో మేమేమి ఎక్కడ పోతాము? మా సమస్య ఏమి? మీకు ఇచ్చేదానికి మీ సమస్య ఏమి? మేము పని చేసేదానికి కరోనా టైంలో కూడా మా ప్రాణాలు కూడా పోగొట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు మంత్రి వచ్చినారా? ఎప్పుడైనా రోడ్లలో మీరు వచ్చి ప్రజా సమస్య ఏమైనా తెలుసుకున్నారా? లో క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఎట్లుంటాయి, వాళ్ళ బాధ ఏమి, వాళ్ళకి ఏ విధంగా ఆహారం ఏర్పడుతుంది, వాళ్ళు ఏ విధంగా తింటారో తినరో, ఏ పని చేసుకుంటారో అనేది మీరు గ్రహించినారు ఎప్పుడైనా? ఒక మంత్రి అయిన ఆలోచించండి. 2,60,000 మంది ఉన్నారు. రోడ్డు మీదకి రాలేక కాదు, రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వానికే దెబ్బ. ప్రభుత్వానికి దెబ్బ పడిందంటే పక్క స్టేట్ వాళ్ళంతా నవ్వుకుంటారు. మాకు ఆ ఉద్దేశం లేదు. మీరు ఇచ్చిన లేదా, వాళ్ళు ఇచ్చిన లేదా, మాకు అనంతా అనవసరం. జీవోలో లేదు, ఈ జీవోలు అంటే మీరు జీవో పెట్టండి కొత్తగా. ఏమైపోయా? మీరు ఎందుకు ఉండేది మా కోసమే కదా. మీరు జీవో పెట్టి ఉద్యోగాలు కల్పించండి. మేమేమన్నా ప్రజలకు మోసం చేస్తామంటున్నావుగా? ప్రజలకు న్యాయం చేస్తాము. మీరు చూడండి, ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకే ఇవ్వండి. ఎవరు అడుక్కుంటారు అంతమంది? ఇంతమందిని బాధపడితే మీకు ఏమొస్తుంది? మీ వల్ల సామాన్య ప్రజలు కొట్టుకొని చస్తాడారు రోడ్డు మీద.